గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయ్యో చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. బెంగళూరులో సర్కస్ షో పెట్టారనమాట. ఒలింపిక్ సర్కస్ అది మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మార్చ్ 17th వరకు ఉంది. ఇప్పుడు ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. అయితే ఈ సర్కస్ చూడడానికి టికెట్స్ అయితే బుక్ మై షో యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మేము అందులో టికెట్స్ బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 400 రూపీస్ పడింది అనమాట. 400 రూపీస్ అంటే కొంచెం రిచ్ లుక్ వస్తుంది, సీట్స్ బాగుంటాయి, వీడియోస్ కూడా బాగా తీసుకోవచ్చు, లైటింగ్ బాగుంటుంది అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక నార్మల్ చైర్స్ వేశాడు. మనం ఫంక్షన్స్కి బుక్ చేసుకుంటాం కదా ఆ చైర్స్ అనమాట. అండ్ సిట్టింగ్ కూడా బాగాలేదు. నేనైతే మిడిల్లో 3 times పడిపోవాల్సింది. అలా సర్కస్లో ఇన్వాల్వ్ అయిపోయి 3 times నేను పడిపోవాల్సింది అనమాట. అయితే ఈ మాత్రం దానికి 400 రూపీస్ నా టికెట్ అనేసి అనుకున్నాను. మా వాళ్ళతో కూడా అనేసాను ఏంటిది ఎలా ఉంది అని. కానీ మేము వెళ్ళేసరికి షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 7కి స్టార్ట్ చేస్తామన్నారు. అంటే 1.5 hour ఉంటుంది షో, 7 to 8:30. కానీ 7:15కి స్టార్ట్ చేసి 9కి ఎండ్ చేశారు. ఫస్ట్ అయితే చూడండి గైస్, స్టిక్ని ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నారో. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు అండ్ రొటేట్ చేస్తూ భలే చేశాడు. అసలు నాకైతే బాగా నచ్చింది. సెకండ్ వన్ ఇలా హార్సెస్ రాగానే హే యూనికార్న్స్ అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది అవి యూనికార్న్స్ కాదు, నార్మల్ హార్సెస్ అని చెప్పి. బెలూన్ హార్సెస్ అవి. వీడియోలో అంతేం బాగా అనిపించడం లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. హార్సెస్ మూవ్ అయితే ఉంటే బాగుందనమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఆ ఫీల్ని. ఫస్ట్ అయితే బకెట్తో వాటర్ పెట్టారు. అతను తాగుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. అంత ఎలా తాగేస్తున్నారు అబ్బా అనుకున్నాను నేను. నియర్లీ 2 minutes వరకు తాగుతూనే ఉన్నారు. మిడిల్లో కొంచెం కొంచెం ఊసారు అనుకోండి. అలా 2 minutes తాగిన తర్వాత వాటర్ అంతా ఒకేసారి ఊసేసారనమాట. అలా ఎలా చేశారు అబ్బా అని అనుకున్నాను. ఆలోచిస్తూనే ఉండిపోయాను నేను కాసేపటి వరకు, ఇందులో ట్రిక్స్ ఏముండొచ్చు అని. అయితే ఇదంతా ఓకే, కానీ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకా హైలైట్. ఫస్ట్ ఒక డ్రింక్ ఏదో తాగారు, తర్వాత వాటర్ తాగారు, కానీ తర్వాత ఒక జార్ తీసుకొని వేరే కలర్ ఫిల్ చేశారనమాట. అలా ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించింది. కత్తితో సాహసాలు చేయడానికి వచ్చేసారండి. వీళ్ళు కత్తిని గొంతులోకి తోసి మళ్ళీ తీసేవారనమాట. ఇది చూస్తే నాకు చిన్నప్పటిది ఒక షో గుర్తొచ్చింది. మ్యాజిక్ సీక్రెట్స్ రిలీవ్డ్ షో అని చెప్పి ఒక షో ఉండేదన్నమాట. అందులో మ్యాజిక్స్ అన్నీ చేసేవారు. ఫస్ట్ ఒక అతను మాస్క్ వేసుకొని వచ్చి చేసేవారు అనమాట. మ్యాజిక్స్ చేసిన తర్వాత వాటి సీక్రెట్స్ కూడా రివీల్ చేసేవారు. ఆ షో గుర్తొచ్చింది అనమాట నాకు. చిన్నప్పుడు ఆ షో చూస్తూనే పెరిగాను నేను. ఇప్పుడు అవే డైరెక్ట్గా చూస్తుంటే వావ్ అనిపించింది. కానీ మ్యాటర్ ఏంటంటే నాకు ఆ రివీల్ చేసిన సీక్రెట్స్ ఏవి ఇప్పుడు గుర్తులేవన్నమాట. అందుకే ఇప్పుడు మళ్ళా చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఎలా చేశారు, ఎలా అయి ఉంటుంది అనుకొని. ఎన్ని సీక్రెట్స్ ఉన్నా సరే వీటికి అంత ధైర్యంగా ఇవి చేయడం అంటే గ్రేట్నే. కొంచెం తేడా వచ్చినా సరే రిస్క్నే కదా, అయినా సరే చేస్తున్నారు. సూపర్ అసలు. నైఫ్ పట్టుకొని చూడండి ఎలా రౌండ్గా చేస్తున్నాడో. బాగుంది షో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకున్నాను. అప్పుడు అరిచేసాను నేనైతే బాగా. నెక్స్ట్ డేకి గొంతు కూడా బాగా పట్టేసింది. దీపాల స్టాండ్ని మౌత్ అండ్ బోత్ హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేస్తూ ఉంటే సూపర్ అనుకున్నాము. ఇదే కాకుండా ఇంకా లెగ్స్ మీద కూడా దీపాల స్టాండ్ని పెట్టుకొని మూవ్ అయితే ఉన్నారనమాట. మూవ్ అవ్వడమే కాకుండా పడుకొని ఆ దీపాలు పట్టుకొని మరీ లెగిచారు. సూపర్ టాలెంట్ అసలు. వీళ్ళందరూ చూడడానికి బబ్లీగానే ఉన్నారు, కానీ ఫ్లెక్సిబుల్ బాడీ. ఈ సైకిల్తో నాకు బోర్ కొట్టేసింది ఫ్రెండ్స్. ఎందుకో మరీ తెలియదు, కానీ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా టీవీలో, మేబీ అందుకేనేమో. సైకిల్ బ్యాలెన్స్ చేస్తూ ఉంది, అది ఓకే. కానీ ఫ్రూట్స్ని పడకుండా బాగా బ్యాలెన్స్ చేసింది కదా సైకిల్ తొక్కుతూ. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు.
ఈ రింగులు ఎలా తిప్పేస్తారో ఏంటో! ఒక రింగ్‌నే తిప్పడం కష్టమంటే 5 రింగులు ఒకేసారి తిప్పేస్తున్నారు. ఇది కూడా చాలా దగ్గర టీవీ షోస్‌లో చూసే ఉంటాం కాబట్టి ఇది కూడా అంతేం అనిపించలేదు నాకు. కానీ నెక్స్ట్ రేడియం లైట్స్‌తో చేశారనమాట. ఆ డ్రెస్ అండ్ ఆ రింగ్స్ కూడా రేడియం లైట్స్ వచ్చేసరికి ఆ డార్క్‌నెస్‌లో చాలా బాగా కనిపించింది. మా వాళ్ళైతే ప్రతిదానికి క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ టెడ్డీ బేర్స్ వచ్చాయండి. ఇవి ఎక్కువ టైం లేవు. చాలా తక్కువ టైం ఉండి వెళ్ళిపోయాయి. కానీ ఉన్నంత సేపు ఏదో మూవీలో గ్రాఫిక్స్‌లో టెడ్డీ బేర్స్ పెట్టిన ఫీల్ వచ్చింది. సర్కస్‌లో ఇలాంటివి కూడా పెడతారని తెలీదు నాకు. సో, కొత్తగా అనిపించింది. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఈ షోని. వాళ్ళ హడావిడి చాలా ఎక్కువైపోయిందిక్కడ. చాలా క్యూరియాసిటీగా చూస్తూ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఎంజాయ్ చేశారు బాగా. నేను చిన్నప్పుడు వెళ్ళా సర్కస్‌కి. అయితే అప్పుడు ఎలిఫెంట్స్ అండ్ లయన్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అవి వినకపోతే కొట్టేస్తారా ఏంటి పాపం కదా అనుకునేదాన్ని. కానీ తర్వాత సర్కస్‌కి యానిమల్స్ నాట్ అలౌడ్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సర్కస్‌లో జోకర్స్ లేకపోతే ఎలా చెప్పండి? సో, జోకర్స్ ఒక కామెడీ స్కిట్ చేయడానికి వచ్చేసారు. చైర్స్ కోసం కొట్టుకుంటూ ఒక స్కిట్ చేశారు. అలా ఏదో చేశారు కానీ మరీ అంతేం నవ్వు రాలేదు నాకు. ఇంకా చేస్తే బాగున్ను. ఎందుకంటే 'జబర్దస్త్' చూసి మనకి ఆ కామెడీ స్కిట్స్ బాగా అలవాటైపోయి ఇవి కొంచెం జుజుబీలా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ జంపింగ్ చేశారు. చేశారు. చూసేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇందులో ఏం లేదు. ఈ రింగ్స్ అవి ఢీ షోలో ఎక్కువ చూస్తాం కదా! కానీ డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూసేసరికి వాళ్ళంత హైట్‌కి పోతుంటే నాకు ఎనర్జీ హై అయ్యి అరిచేసేదాన్ని బాగా. ఎంజాయ్ చేశా నేనైతే. కానీ అంత హైట్‌కి వెళ్తే వాళ్ళకి కూడా రిస్క్‌నే కదా! బట్ డేరింగ్‌గా చేస్తున్నారు. అండ్ చేస్తున్నంత సేపు కూడా వాళ్ళకి ఫేస్‌లో స్మైల్ అలా కంటిన్యూగా ఉంటూనే ఉంది. ఎంత హైట్‌కి వెళ్ళినా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చేంజ్ అవ్వటం లేదు. నేనైతే వాటిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఫేస్‌లో ఏమైనా భయం కనిపిస్తదా ఏంటి అని. అబ్బే! నాకెక్కడ అస్సలు ఫేస్ అలాగే ఉంది. అంతలా ప్రాక్టీస్ చేసి షోస్ చేస్తారు కదా! అందుకే వాళ్ళకి భయం పోయి ఉంటదేమో. వాళ్ళ స్మైల్ చూస్తా ఉంటే మనకు కూడా ఇంకా ఎక్సైట్‌మెంట్ పెరిగిపోతా ఉంటది. నాకు మెయిన్‌గా సర్కస్ మొత్తానికి నచ్చింది ఇదే స్ప్రింగ్‌ది. డైరెక్ట్‌గా చూస్తుంటే భలే అనిపించింది. ఆ స్ప్రింగ్ డాన్స్ చేయడం కామెడీగా ఉందసల. అందులో ఎవరున్నారు? మనిషా? లేకపోతే ఏంటి? అని నా మైండ్ అలా ఆలోచిస్తూనే ఉంది. ఫైనల్‌గా వాళ్ళే రివీల్ చేసేసారు. స్ప్రింగ్ లోపల ఒకతను ఉన్నారనమాట. అతను బయటికి వచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఫైనల్‌లో. ఐరన్ మ్యాన్, డాబర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా ఇతను ఒక స్ప్రింగ్ మ్యాన్ అనుకున్నాను. ఇది ఉంటదబ్బా! ఆవిడ బెల్ట్‌తో ఫ్లోర్‌ని కొడుతుంటే వచ్చిన సౌండ్‌కి అదేదో నాకే కొట్టేస్తున్నారన్నట్టు అయిపోయింది నాకు. అంత సౌండొచ్చేది. ఆ బెల్ట్‌కి ఫైర్ పెట్టి కూడా చేశారనమాట. అండ్ ఎగ్జాక్ట్‌గా ఫ్లవర్‌ని కట్ చేయడం ఆ బెల్ట్‌తో సూపర్ అనిపించింది. నాకిది చూస్తుంటే 'పెదరాయుడు' మూవీలో పెదరాయుడు ఎవరు తప్పు చేసినా సరే కొరడా దెబ్బలు కొట్టి పనిష్మెంట్ ఇచ్చేవారు కదా! ఈ సౌండ్స్ చూసి వామ్మో! కొరడా దెబ్బలు తింటే ఇంక బాడీ ఏమైపోతది అని భయం వేసింది. అమ్మ వాళ్ళు చీపురు కట్ట పట్టుకుంటేనే ఏడ్చేస్తాం మనం. కొంప తీసి వీటిని మన మీద యూజ్ చేసుంటే మన పరిస్థితి ఏటంటారు? అదిగో చూడండి లైట్ మ్యాన్ వచ్చేసాడు. అంటే లేజర్ లైట్ షో ఇది. ఈ లైట్స్ వల్ల కొంచెం రేడియేషన్స్ ఎక్కువుంటాయి. కిడ్స్ వీటికి దూరంగా ఉంటే మంచిది. అందుకని చెప్పి ఇవి కాసేపే చేశారనమాట. ఎక్కువ సేపు చేయలేదు. అతను మాత్రం లైట్స్‌తో ఒక ఆట ఆడేసుకున్నాడు.
సరదాగా స్కిప్పింగ్ ఆడించారు. ఒక 3 కిడ్స్‌ని స్టేజ్ మీదకి రమ్మని అనౌన్స్ చేస్తే, అక్కడున్న కిడ్స్ అందరూ వెళ్ళిపోయారనమాట. ఆడియన్స్‌లో ఉంటారు కదా కిడ్స్, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి ఇప్పుడు అంతమందితో ఆడిస్తారా? టైం సరిపోదు కదా! ఎక్కువ టైం అయిపోద్ది అని చెప్పి అందరం ఆలోచించాము. అయితే వాళ్ళు 3 మెంబర్స్‌తోనే ఆడించి ఇంక మిగతా వాళ్ళందరినీ సైలెంట్‌గా పంపేశారనమాట. వాళ్ళెంత ఫీల్ అయ్యి ఉంటారో కదా పాపం. ఒక చిన్న పిల్ల 4 ఇయర్స్ అలా ఉంటాయేమో, ఆ అమ్మాయి అయితే అబ్బా! చాలా ఆడింది. ఒక్క రౌండ్ కూడా స్కిప్ అవ్వలేదు. అన్ని రౌండ్స్ ఆడింది. ఎవరు అనుకోలేదు, ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత ఆడుతదని. ఆ అమ్మాయి అలా ఆడేసరికి అందరూ షాక్ అయ్యారనమాట. ఒక అబ్బాయికి ఫేస్‌కి మాస్క్ వేసేసి స్కిప్పింగ్ చెయ్యనేసి అన్నారు. వాడు పాపం మాస్క్ యేసుకొని ఉన్నాడు కదా! వాడికి తెలీలేదు. స్కిప్పింగ్ చేస్తున్న ఫీల్‌లోనే జంప్ చేస్తా ఉండేవాడనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళేమో స్కిప్పింగ్ రోప్‌ని అసలు యూజ్ చేయలేదు. అప్పుడు కొంచెం ఫన్ అనిపించింది. అందరూ నవ్వుకున్నాము. వామ్మో! ఈ బైక్ సౌండ్‌కి హెడ్‌ఏక్ వచ్చేసిందిరా బాబు. కానీ చాలా తక్కువ సేపు చేశారు. ఇలా స్టార్ట్ చేసి అలా అయిపోయినట్టు అనిపించిందనమాట నాకు. ఇంకా ఎక్కువ సేపు చేసుంటే బాగున్ను. ఇంకొంచెం హెడ్‌ఏక్ ఎక్కువయ్యేది కదా! అందుకే. కానీ చేసినంత సేపు చేశారు. ప్లేట్స్ అండ్ రింగ్స్ పట్టుకొని పైకెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికున్న హెడ్ నాట్ చూస్తుంటే ఏదోలా అయిపోయింది నాకు. వీళ్ళందరూ రింగ్స్‌తో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తిననే కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా రింగ్స్‌తో డిఫరెంట్‌గా చేస్తున్నారు. వాళ్ళు రింగ్స్‌తో ఏదైనా చేసుకోనియండి. మనకైతే ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది కదా! మనకది చాలు అనుకున్నాను. అమ్మాయిలకి డ్రెసెస్ మార్చాలన్నా, రెడీ అవ్వాలన్నా చాలా టైం పడతది కదా! కానీ వీళ్ళు చూడండి ఇక్కడ సెకండ్‌లో డ్రెస్ మార్చేస్తున్నారు. అదేం మ్యాజిక్కో ఏంటో అసలా. ఆ మ్యాజిక్ ఏదో నాకు కూడా చెప్తే చాలా టైం సేవ్ చేసేదాన్ని ఫంక్షన్స్ టైంలో. కానీ ఏం చేస్తాం, మనకా మ్యాజిక్ తెలీదు కాబట్టి గంటలు వేస్ట్ చేయాల్సిందే అంతే. అంత ఫాస్ట్‌గా ఎలా చేంజ్ చేసిందసల అర్థం కాలేదు నాకు. ప్రతిసారి చేంజ్ చేసినప్పుడు ఒక రింగ్ లోపలికి వెళ్లి చేంజ్ చేసేది. సో, లోపల ఏదో చేసుంటారులే అని అనుకున్నాను. కానీ ఇది చూడండి, అంబ్రెల్లా నుంచి కలర్ పేపర్స్ వస్తుంటే ఆ అమ్మాయి డ్రెస్ మారిపోయింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అసల? బుర్ర పాడు కదా! సర్కస్ ఎండింగ్‌కొచ్చేసింది ఫ్రెండ్స్. అయితే లాస్ట్ షో కదా! సో, అందుకని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు ఆడియన్స్‌తో ఒక బాల్ గేమ్ ఆడించారు. మా సైడ్ ఆ బాల్ ఎప్పుడొస్తదా అని చెప్పి అలా చూస్తూనే ఉన్నాము. కానీ ఎంతకీ రాదే. చాలా డిసప్పాయింట్ అయ్యానసల నేను. వస్తే బాగున్ను, వీడియో కోసమైనా వస్తే బాగున్ను అనుకున్నాను గానీ రాలేదు. పర్లేదులెండి, ఏం చేస్తాం, అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా! లాస్ట్ షో స్టార్ట్ అయ్యిందనమాట. ఫస్ట్ అయితే ఆ వీల్ సెంటర్‌లో అతనుండి మూవ్ అయ్యారు. తర్వాత అలా స్లోగా వీల్ పైకొచ్చి వాకింగు, జంపింగు, రన్నింగు, స్కిప్పింగు, వాట్ నాట్ అన్నీ చేసేసాడతను. వీల్ పైనుండి ఎక్కడ పడిపోతాడా అని చూస్తూనే ఉన్నాము. టెన్షనొచ్చింది. మిడిల్‌లో అయితే ఒక దగ్గర స్లిప్ అయిపోయాడు. అక్కడ అందరికీ భయం వేసిందనమాట. బట్ మళ్ళా బ్యాలెన్స్ చేసుకొని నార్మల్‌గా వాకింగ్, జంపింగ్ స్టార్ట్ చేసేసాడు. షో ఎండింగ్‌కైతే కొంచెం టెన్షన్ అండ్ కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో ఎండ్ అయింది. ఫైనల్‌గా ₹400 టికెట్‌కి సర్కస్ వాళ్ళు న్యాయం చేశారనుకున్నాను. వీళ్ళందరూ మెక్సికో నుంచి వచ్చారనమాట. పార్టిసిపెంట్స్ అందరూ లాస్ట్‌లో బై బై చెప్పేసి వెళ్ళారు. సో, నేను కూడా ఇంకా బై బై చెప్పేసి వీడియో ఎండ్ చేస్తాను. కానీ మీరు మాత్రం ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. బై గాయ్స్! సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.